श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి అంతులేని అనుగ్రహం. పేరు ఏ కుమారస్వామి. వయస్సు 65 సంవత్సరముల పైన. ఊరు వేలూరు. అది 1953వ సంవత్సరం. నేను చెన్నైలోని పచ్చయ్యప్ప కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. ఓసారి వేలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుకాణంలో శ్రీ పూండీస్వామి చిత్రపటాన్ని చూశాను. ఆ ఫోటో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. ఆ ఫోటోలోని మహాత్ముణ్ణి వెంటనే దర్శించుకోవాలనే కోరిక కలిగింది. ఆ కోరిక తీవ్రతరమైంది. ఆ కొట్టు యజమానిని అడిగి వారి వివరాలు తెలుసుకున్నాను. వారెక్కడుంటారో తెలియగానే ఒక్క క్షణం కూడా ఇక ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే బయలుదేరి కలసప్పాకానికి వచ్చాను. కలసప్పాకంలో శ్రీ స్వామిని గురించి విచారించగా అక్కడ ఉన్నవారు వారి గురించి ఏటిలో ఉంటారని, ఇక్కడ ఉంటారని, అక్కడ ఉంటారని ఇలా తలా ఒక రకంగా చెప్పారు. నేను వారి కోసం వెతకటం మొదలుపెట్టాను. ఒక పట్టాన వారు కనిపించలేదు. వెతకగా చివరకు కలసప్పాకానికి పడమర దిశగా కొంత దూరంలో గల ముళ్ళ పొదలలో ఆయన కూర్చుని ఉన్నారు. నేను క్షణం కూడా ఆలస్యం చేయక వెంటనే వారి పాదాలనంటి నమస్కరించాను. వారికి అలా నమస్కరించుకుంటుంటే చల్లని వారి పాదస్పర్శతో నా ఆపాదమస్తకము పులకించింది. మహామహిమాన్వితులనే భావం నా మనస్సులో ఆ క్షణంలోనే స్థిరపడిపోయింది. నేను మొదటిసారి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలోనూ నాకు అలాంటి అనుభవమే కలిగింది. నా వివాహమైన తరువాత ఓసారి నా భార్యతో కలిసి మధురలోని శ్రీ మీనాక్షి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్నాను. అప్పుడు అక్కడ ఒక భక్తుడు ఎంతో మధురంగా ఒక పాట పాడాడు. ఆ సమయంలో కూడా నాకు అలాంటి పరవశమే కలిగింది. నేను న్యాయవాదిగా పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తిని ప్రారంభించాను. తర్వాత కొంతకాలానికి ఒక విదేశీ టైప్రైటర్ని కొన్నాను. దానిని శ్రీ స్వామి వద్దకు వారి ఆశీస్సుల కోసం తీసుకొని వచ్చాను. వారు దయతో ఆశీస్సులను అనుగ్రహించారు. అలాగే ఓ రోజు ఒక క్రొత్త స్కూటర్ను కొని శ్రీ స్వామి ఆశీస్సులకై వారి వద్దకు తీసుకొని వచ్చాను. స్కూటరు తాళాలు వారి చేతిలో ఉంచి నమస్కరించుకోగానే వారు మంచిది అని ఆశీర్వచనాలతో వాటిని తిరిగి నా చేతిలో ఉంచారు. మామూలుగా ఎప్పుడు శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినా వారనుమతి లేనిదే తిరిగి ప్రయాణం కాను. అలాంటిది ఆ స్కూటరు మోసులో పడి వారి వద్ద సెలవు తీసుకోవటం కూడా మరచి తిరుగు ప్రయాణం అయ్యాను. కొద్ది దూరం వెళ్ళానో లేదో స్కూటరు ఆగిపోయింది. స్కూటరు ఆగటంతోటే నేను శ్రీ స్వామి వద్ద అనుమతి తీసుకోకుండానే బయలుదేరానన్న విషయం గుర్తుకొచ్చింది. నే చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. ఆ స్కూటర్ను అక్కడే వదిలి తిరిగి శ్రీ స్వామి సన్నిధికి పరుగున చేరుకున్నాను. నన్ను చూడగానే వారు చిరునవ్వు నవ్వారు. వారి అనుమతి లేకుండా బయలుదేరి తప్పు చేశానన్న బాధతో నాకు ఎక్కడి లేని దుఃఖం కలిగింది. దానికి తోడు నా సరికొత్త స్కూటరు 100 అడుగులైనా వెళ్ళకముందే కదలనని మొరాయించిందన్న బాధతో ఆ బాధ ద్విగుణీకృతమైంది. శ్రీస్వామి కొద్దిసేపటి తర్వాత తమ ఆశీస్సులతో వెళ్ళిరండి అని అనుమతించడంతో తిరిగి బయలుదేరి స్కూటర్ దగ్గరకు చేరుకున్నాను. అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా స్కూటరును చూశాడు. స్కూటరు గురించి అతను ఒక్క మాటైనా అడగలేదు. నేను చెప్పలేదు. అయినా అది ముందుకు కదలక ఆగిపోయిందని అతనికి ఎలా తెలిసిందో స్కూటరును ఒక ప్రక్కకు వాల్చి మళ్ళీ నిలబెట్టి ఇప్పుడు స్టార్ట్ చెయ్యండి అని అన్నాడు. బండి మరుక్షణమే స్టార్ట్ కావటంతో నేను బయలుదేరి వేలూరుకు వెళ్ళాను. అలా నాకు సహాయపడింది శ్రీ పూండీస్వామి కాక మరెవరై ఉంటారు?
నేను శ్రీ పూండీస్వామిని దర్శించి వారికి నమస్కరించుకోగానే వారు ఊది కుంకుమను నా నుదుట పెట్టేవారు. వారు ఊది కుంకుమలను పెట్టే సమయంలో భ్రూమధ్యంలో అదిమినట్లు పెట్టేవారు. ఆ సమయంలో నన్ను నేను మరచి తన్మయత్వం చెందేవాణ్ణి. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఊది చేతిలో పెట్టేవారు. నేను ఆ ఊదీని ఇంటికి తీసుకువెళ్ళేవాడిని. ఎప్పటిలాగానే ఒకరోజు నేను శ్రీ స్వామికి నమస్కరించుకున్నాను. వారు నా నుదుట ఊదీ పెట్టి కొద్దిగా నా చేతిలో పెట్టారు. నాకు ముందు ఒక వ్యక్తి శ్రీ స్వామికి నమస్కరించుకున్నాడు. అతనికి శ్రీ స్వామి ఊదీ ప్రసాదించలేదు. నేను అతని వ్యధను గమనించాను. నా చేతిలోని ఊదీని అతనిని తీసుకోమన్నట్లు సైగ చేశాను. శ్రీ స్వామి వెంటనే తీవ్రమైన కంఠంతో, ఎవరికిచ్చింది వాళ్లే తీసుకోవాలి అన్నారు. శ్రీ స్వామి ఊదీని ఎవరికిస్తే వాళ్లే వాడాలని అప్పుడే నాకు తెలిసింది. వెంటనే నా గుప్పిట మూసుకుపోయింది. నేను శ్రీ స్వామి ఇచ్చిన ఊదీని తీసుకువచ్చి ఒక వెండి భరణిలో భద్రపరిచేవాడిని. వారిచ్చిన ఆ మహాప్రసాదాన్ని మా పూర్వజన్మ సుకృతంగా భావించుకొని మా ఇంటి వారందరం ప్రతిరోజు భక్తితో సేవిస్తాము. ఒకరోజు శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరి వస్తున్నాను. దారిలో కోర్టువారు ఒక హంతకునికి జామీను ఇవ్వని విషయం గుర్తువచ్చి ఆ విషయమై పరిపరి విధాలా ఆలోచిస్తూ శ్రీ స్వామి సన్నిధిని చేరుకున్నాను. వారికి నమస్కరించుకొని వారి ఎదుట నిలబడ్డాను. మామూలుగా నేను నమస్కరించుకున్న వెంటనే ఊదీ పెట్టే శ్రీ స్వామి నాకు నుదుట ఊదీ పెట్టనే లేదు. కనీసం చేతిలో కూడా ఊదీ పెట్టలేదు. ఊదీ నన్నే తీసుకోమన్నట్లుగా అని సంజ్ఞ చేశారు. ఆ రోజు నా చేతితో నేనే ఊదీ తీసుకోవాల్సి వచ్చింది. ఊదీ తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఆ సంఘటన వల్ల నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చే సమయంలో వారి ధ్యాసలోనే ఉండాలని, ఇతరమైన ఆలోచనలు ఏవీ నా మనస్సులోకి రావడం శ్రీ స్వామికి ఇష్టం లేదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి సన్నిధికి వచ్చేటప్పుడు పూర్తిగా వారి ధ్యాసలోనే ఉండేవాడిని. 1964లో నేను న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాను. మొదట కొన్నాళ్ళు మద్రాసు హైకోర్టులో పనిచేసి వేలూరికి బదిలీ చేయించుకున్నాను. ఒకరోజు నేను తిరువన్నామలై సబ్కోర్టు నుండి వేలూరు వస్తూ దారిలో పూండి వచ్చి శ్రీ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఆ సమయంలో ఐజీ పరమగురు శ్రీ స్వామి దర్శనార్థమై అక్కడకు వచ్చి ఉన్నారు. వారు శ్రీ స్వామికి నమస్కరించుకొని అక్కడే నిలబడ్డారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు రోడ్డులో ఒక ఆవుకు తాడు కట్టి రెండవ కొసను తన చేతిలో ఉంచుకొని ఆవును తోలుకుపోతూ కనిపించాడు. శ్రీ స్వామి వాడితో, అబ్బాయి, ఒక్కటి పట్టుకున్నా స్థిరంగా పట్టుకోరా అన్నారు. శ్రీ స్వామి పలికిన ఆ మాటలను విన్న ఐజీ పరమగురు వెంటనే ఎంతో తప్పు చేసినట్లు తనకు తాను గట్టిగా చెంపదెబ్బలను వేసుకున్నారు. ఆయన అలా ఎందుకు చెంపదెబ్బలు వేసుకున్నారో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన వెంటనే నేను ఆయనను చెంపదెబ్బలు వేసుకున్న కారణమేమిటని అడిగాను. ఆయన తనకు తన గురువు కన్నా శ్రీ పూండీస్వామి గొప్పవారనిపించిందని, ఆ ఆలోచన మనస్సులో తలెత్తగానే శ్రీ స్వామి పిల్లవాడితో అలా అన్నారని, వెంటనే తన ఆలోచన సరి అయినది కాదని, శ్రీ స్వామి తనను చల్లున చరిచినట్లయిందని, తన తప్పు తెలిసిందని, అందుకే తాను చెంపదెబ్బలు వేసుకున్నానని చెప్పారు. నేను ఇంటి వద్ద నుండి శ్రీ స్వామి కోసం ఏదైనా పిండి వంటలు తయారు చేసుకుని వస్తుండేవాడిని. పండ్లు, చాక్లెట్లు వగైరాలు కొని శ్రీ స్వామి కోసం తెచ్చేవాడిని. నేను ఇంటి నుంచి బయలుదేరి శ్రీ స్వామి సన్నిధికి చేరే వరకు వారి ధ్యాసలోనే ఉండేలా జాగ్రత్త పడేవాడిని. నాతో తీసుకువచ్చిన తినుబండారాలు వారికి తినిపించేవాడిని. ఒక్కోసారి వారు వాటిని తినక ప్రక్కన పెట్టమనేవారు. ఆ రోజు నేనేదో పొరపాటు చేసి ఉంటానని, అందుకే వారు నా నైవేద్యాన్ని ఆరగించలేదని అనిపించేది. నన్ను నేను తరచి చూచుకొని
తిరిగి ఆ పొరపాటు జరగకుండా శతవిధాలా జాగ్రత్త పడేవాడిని. ఒకసారి వేలూరు నుండి శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరి వెళుతున్నాను. దారిలో ఒక దుకాణంలో తాజా యాపిల్ పండ్లను చూచాను. వెంటనే నాకు వాటిని కొని శ్రీ స్వామికి సమర్పించాలనిపించింది. వాటి ధర అడిగాను. ధర చాలా ఎక్కువగా చెప్పడంతో ఆ అంగడి ఆమెతో బేరమాడసాగాను. నేను బేరమాడటం చూచి ఆమె నన్ను చులకన చేసి మాట్లాడింది. నాకు అహం దెబ్బతిన్నది. ఇక ఆమె వద్ద కొనదలుచుకోలేదు. వెంటనే వేరొక అంగడికి వెళ్ళి యాపిల్స్ కొన్నాను. నేను శ్రీ స్వామి సన్నిధికి చేరుకోగానే వారు నన్ను చూసి, రండి రండి, అనుకున్నదొకటి తీసుకొని వచ్చిందొకటి అన్నారు. వారు సర్వాంతర్యామి. నా మనస్సులోని కోరిక, నేను బేరం చేసిన సంగతి, అనుకున్న చోట కాకుండా వేరే చోట కొన్న విషయం అంతా వారికి అరచేతిలోని ఉసిరికాయలాగా అవగతమే. నేను చదువుకునే రోజుల్లో పరీక్షలలో ఏదైనా ప్రశ్నకు జవాబు గుర్తురాకపోతే శ్రీ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడిని. నాకు వెంటనే జవాబులు స్ఫురించేవి. పరీక్షలు చక్కగా రాయగలిగేవాడిని. వృత్తిపరంగా కోర్టులో కొన్ని క్లిష్టమైన కేసులను వాదించవలసి వచ్చినప్పుడు శ్రీ పూండిస్వామిని మనసారా ధ్యానించి కేసు వాదించేవాడిని. ఆ సమయాలలో సుప్రీంకోర్టు కేసులలో, హైకోర్టు కేసులలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ కేసు వాదిస్తూ ఉండటం వలన జడ్జి కూడా నన్ను ఎంతగానో అభినందించేవారు. నాతో ఎదురు వాదిస్తున్న న్యాయవాది సైతం నా వాదనను విని ఆశ్చర్యచకితులయ్యేవారు. కేవలం శ్రీ స్వామి సంపూర్ణ కరుణా కటాక్షాలతోనే నేను కేసు గెలిచేవాడిని. ఎందరో న్యాయవాదులు వారికి వారసత్వంగా సంక్రమించిన పేరు ప్రఖ్యాతులతో రాణిస్తుంటే నేను మాత్రం కేవలం శ్రీ స్వామి కృపతోనే మంచి పేరు సంపాదించుకున్నాను. నా మనస్సు చికాకుగా ఉన్నప్పుడు నేను పూండీకి వెళ్ళి శ్రీ స్వామి దివ్య సన్నిధిలో గడిపేవాడిని. ఒకరోజు మనస్సు చికాకుగా ఉండి శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడే ఆ రాత్రి గడిపాను. సుమారు రాత్రి 12 గంటల సమయంలో మన మాజీ ప్రధాని అయిన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆమె సుమారు 20 నిమిషాలు శ్రీ స్వామితో మాట్లాడారు. అంతకు పూర్వం నా మనస్సులో శ్రీ స్వామికి ఇంగ్లీషు, హిందీ తదితర భాషలు తెలియవనే అభిప్రాయం ఉండేది. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ వారితో సంభాషించటం నా కన్నులారా చూడటంతో ఆ అభిప్రాయం సమసిపోయింది. వారు చాలా చక్కగా మాట్లాడుకోవడం మాత్రం నేను చూశాను. కానీ వారి మాటలు వినడం సభ్యత కాదనిపించి వినే ప్రయత్నం చేయలేదు. అందువల్ల వారు ఏ భాషలో మాట్లాడుకున్నారో నాకు తెలియదు. శ్రీ స్వామితో మాట్లాడిన తర్వాత ఇందిరాగాంధీ బయటకు వచ్చారు. నన్ను నేను ఆమెకు ఒక న్యాయవాదిగానే కాక శ్రీ స్వామి భక్తునిగా పరిచయం చేసుకున్నాను. ఆమె నాకు మనశ్శాంతి లభించింది అన్నారు ఎంతో తృప్తిగా. ఆమె తన పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవడానికి శ్రీ స్వామి ఫోటో ఒకటి కావాలని అడిగారు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆమెకివ్వడానికి శ్రీ స్వామి ఫోటో ఏదీ లభ్యం కాలేదు. నేను ఢిల్లీకి వచ్చి ఆమెకు శ్రీ స్వామి ఫోటో స్వయంగా అందజేస్తానని చెప్పడంతో ఆమె నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. బయలుదేరే ముందు తనకు ఫోన్ చేస్తే నేను ఢిల్లీ రావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు శ్రీమతి ఇందిరాగాంధీ. తర్వాత నేను శ్రీ స్వామి ఫోటోను తీసుకొని విమానంలో ఢిల్లీకి వెళ్ళి ఆమెకు ఫోను చేశాను. ఆమె నాకు కొన్ని సూచనలు ఇచ్చి కారు పంపారు. నేనా కారులో వారింటికి వెళ్ళాను. ఆమె నన్ను ఎంతో ఆదరించారు. నన్నే తమ పూజా గృహంలో శ్రీ స్వామి చిత్రపటాన్ని ఉంచి మొదట ఆరతినివ్వమని కోరారు. నేను శ్రీ స్వామికి అక్కడ ఆరతినిచ్చాను. కొద్ది రోజులకు పార్లమెంటు రద్దయింది. ఆ సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ స్వామి ఆశీస్సులు తనకు కావాలని ప్రార్థించమని, రాబోయే ఎన్నికలలో విజయం సాధించేందుకు శ్రీ స్వామి ఆశీస్సులను కోరమని
నాకు ఒక లేఖ రాశారు. ఆ జాబు అందిన వెంటనే నేను శ్రీ పూండీస్వామిని దర్శించుకొని వారి ఆశీస్సుల కోసం శ్రీమతి ఇందిరాగాంధీ ఉత్తరం రాసిన విషయాన్ని చెప్పి అందులోని విషయాలను విన్నవించాను. వారు మంచిది అని ఆశీర్వదించారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ 2/2 మెజారిటీతో విజయం సాధించారు. ఒకరోజు శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారి చొక్కా బాగా చినిగిపోయి ఉండటం చూశాను. వెంటనే నేను మనస్సులో శ్రీ స్వామికి పట్టు చొక్కా తొడిగితే ఎలా ఉంటుందోనని ఊహించుకొని వారికి దానిని సమర్పించుకోదలిచాను. శ్రీ స్వామి వెంటనే నన్ను చూసి నవ్వారు. తర్వాత పనుల ఒత్తిడిలో నేనలా అనుకున్న విషయం పూర్తిగా మర్చిపోయాను. తైపూసం వచ్చింది. ఆ ముందు రోజు తెల్లవారుజామున మా చాకలి మా ఇంటికి వచ్చి నేను శ్రీ పూండీస్వామికి ఏదో చేస్తానని చెప్పానని, కానీ చెయ్యలేదని, అందువలన శ్రీ స్వామి బాధపడుతున్నారని చెప్పాడు. అతను శ్రీ స్వామిని అంతవరకు దర్శనం చేసుకోలేదు. అతని మాటలు విన్న నాకు శ్రీ స్వామి సమక్షంలో పట్టుచొక్కా సమర్పించదలిచిన విషయం గుర్తొచ్చింది. నేను పట్టుచొక్కా విషయం మర్చిపోయినందుకు చాలా బాధపడ్డాను. వెంటనే వారికి దానిని సమర్పించాలన్న తొందరలో మా చాకలిని శ్రీ స్వామి అతనితో కలలో చెప్పారా లేక అతని ఎదుట ప్రత్యక్షమై చెప్పారా అన్న విషయం అడగటం మర్చిపోయాను. తర్వాత ఆ విషయం గురించి అడిగే అవకాశం లేకపోయింది. అది ఇప్పటికీ ఒక వీడని ప్రశ్నే. నేను వెంటనే ఒక పట్టుచొక్కా కుట్టించి పట్టుపంచ అంగవస్త్రం కొని వాటిని తీసుకొని మా అమ్మతో కలిసి పుండీకి వచ్చాను. శ్రీ స్వామిని దర్శించుకునే వారి క్యూ 1 కిలోమీటర్ వరకు ఉంది. వారిని వెంటనే ఎలా దర్శించుకోవటం అని ఆలోచిస్తుండగా ఒక ఎస్ఐ వచ్చి 2 వరుసలలో నిలబడిన భక్తులను ఒకే వరుసలో నిలబెట్టమని పోలీసులకు చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను మా అమ్మను నేరుగా శ్రీ స్వామి సన్నిధికి తీసుకువెళ్ళాడు. ఇక నా ఆనందానికి అంతే లేదు. అది ఖచ్చితంగా శ్రీ స్వామి నాపై గల ప్రేమతో చేసిన ఏర్పాటే అనడానికి నాకు వీసమెత్తు కూడా సంశయం లేదు. ఎంతో సంతోషంతో నేను వారికి ప్రణామం చేసి నేను తెచ్చిన వస్త్రాలను వారికి చూపించాను. వారు అవి ధరించేందుకు తమ అంగీకారం తెలుపుతూ అలాగే వేయి అన్నారు. వారికి చొక్కా తొడగటానికి ప్రయత్నించాను. శ్రీ స్వామికి నేను తెచ్చిన చొక్కా కొలతలు చాలలేదు. వారికి తగిన కొలతలతో కుట్టించుకు రానందుకు చాలా బాధతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా బాధను చూసి సుబ్రహ్మణ్య స్వామి తనకు కుట్టుపని వచ్చని, తాను శ్రీ స్వామికి సరిపోయేలా సరిచేసి తేగలనని చెప్పి నన్ను ఓదార్చారు. నేను తెచ్చిన పట్టు అంగవస్త్రం శ్రీ స్వామిపై కప్పాను. వెంటనే శ్రీ స్వామి తమ మెడలోని పూలమాలను నా మెడలో వేశారు. నేను అంతటి భాగ్యానికి తగిన అర్హత కలవాడిని కాదనిపించి అదే మాట శ్రీ స్వామితో అన్నాను. వారు నా మాటను పట్టించుకోలేదు. మంచిది అని నన్ను ఆశీర్వదించారు. వారికి నాపై ఎంతటి వాత్సల్యం, ప్రేమ ఉన్నాయో కదా. నేను వేలూరులో ఒక అద్దె ఇంటిలో నివసించేవాడిని. ఆ ఇల్లు అమ్మకానికి వచ్చింది. నేను ఆ ఇంటిని కొనదలచి కొంత పైకం ఇంటి యజమానికి అడ్వాన్సుగా ఇచ్చి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. వారికి నమస్కరించుకొని వారితో ఆ ఇంటి కొనుగోలు సంగతి ప్రస్తావించాను. ఆ ఇంటి మీద కొన్ని కేసులు ఉన్నాయని కూడా చెప్పాను. వారు గొంతు పెంచి నెమ్మదిగా చూసి చేయి అన్నారు గట్టిగా. ఆ ఇంటి కొనుగోలు శ్రీ స్వామికి సుతరాము నచ్చలేదనిపించింది. అంతటితో ఆ ఆలోచన మానుకున్నాను. తర్వాత ఆ ఇంటికి చెల్లించిన అడ్వాన్సు తిరిగి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. శ్రీ స్వామి నన్ను ముందుగా హెచ్చరించి నేను క్లిష్ట పరిస్థితులలో తలదూర్చకుండా కాపాడారు. మాకు కన్నమంగళం అనే గ్రామంలో రైస్ మిల్ ఒకటి ఉండేది. నేను ఆ రైస్ మిల్లు చూసుకోవడానికి వేలూరు నుండి బస్సులో వెళ్ళి వస్తుండేవాడిని.
ఒకరోజు కన్నమంగళం నుంచి ఇంటికి తిరిగి రావడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక స్త్రీ 100 రూపాయల నోటుకు చిల్లర కావలసి అక్కడ ఉన్న అన్ని అంగళ్లలోనూ అడిగింది. వారెవ్వరూ ఆమెకు చిల్లర ఇవ్వలేదు. నేను ఆమె పరిస్థితిని గమనించి ఒక కిరాణా కొట్టులో ఆమెకు 100 రూపాయలకు చిల్లర ఇప్పించాను. ఇంతలో బస్సు రావడంతో నేను బస్సు ఎక్కాను. ఆమె కూడా అదే బస్సులో ఎక్కింది. నాలాగే ఆమె కూడా వేలూరులో దిగింది. నాతో మాట్లాడుతూ వేలూరులో తనకున్న సొంత ఇంటిని అమ్మాలనుకుంటున్నానని నన్ను తీసుకోమని చెప్పింది. నేను ఇంతకుముందు ఇల్లు కొనాలనుకున్న సమయంలో కలిగిన ఇబ్బందులన్నీ ఆమెతో ఏకరువు పెట్టాను. ఆమె ఇల్లు కొనడానికి నేను శ్రీ స్వామి అనుమతి తీసుకోవలసి ఉంటుందని కూడా చెప్పాను. ఇంటికి వెళ్ళాక ఆ విషయం నా భార్యతో కూడా ప్రస్తావించి మరునాటి ఉదయం నా భార్యతో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. నేను నమస్కరించుకోగానే వారు మంచిది అని ఆశీర్వదించారు. వారితో ఇంటి కొనుగోలు విషయం ప్రస్తావించగా మంచిది 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 అని 3 సార్లు అన్నారు. వారికి నా దగ్గర ఇల్లు కొనడానికి పైకం లేదని చెప్పాను. వారు నవ్వుతూ మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఈ విషయంలో మాకేమీ అనుభవం లేదని తమదే భారమని శ్రీ స్వామికి విన్నవించుకొని వారికి నమస్కరించుకొని ఇంటికి బయలుదేరాము. ఆ తర్వాత ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు 3 నెలలలోగా పైకం చెల్లించి ఇంటిని మా పేర రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అగ్రిమెంటు రాసుకున్నాము. కానీ సమయం దగ్గర పడుతున్నా పైకం సమకూరలేదు. నేను వెంటనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళాను. వారికి నమస్కరించుకొని పైకం సమకూరలేదని వారికి విన్నవించుకున్నాను. వారు దయతో మంచిది అని నన్ను ఆశీర్వదించి పంపారు. నేను వారి ఆశీస్సులతో ఇల్లు చేరాను. నా ఇబ్బంది తెలిసిన నా మిత్రులు ఒక్కొక్కరూ వచ్చి పైకం సర్దుబాటు చేశారు. చేతిలో చిల్లి గవ్వలేని నా చేత ఇలా శ్రీ స్వామి తమ అనుగ్రహాశీస్సులను ఇచ్చి గడువు లోపలే 52,000 రూపాయలతో ఆ ఇల్లు కొనేలా చేశారు. ఇల్లు కొనటం వల్ల వడ్డీలు కట్టవలసి వచ్చింది. పిల్లల చదువుల ఖర్చుకు కూడా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ విషయం ఒకసారి శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారికి మొరపెట్టుకున్నాను. శ్రీ స్వామి నా వ్యధనంతా ఎంతో ఓర్పుతో విన్నారు. కానీ బదులేమీ చెప్పలేదు. నాకు మాత్రం దయాస్వరూపులైన శ్రీ స్వామి నా కష్టాలను తీరుస్తారన్న నమ్మకం గట్టిగానే ఉంది. నేను నా బాకీలో సగాన్ని నా పొలం మీద అగ్రికల్చర్ లోను తీసుకుని తీర్చాను. మిగతా సగం నా మిత్రుడి పొలంపై లోను తీసుకొని తీర్చాను. ఈ లోను బ్యాంకు వారికి నేను 1 సంవత్సరం లోపు కట్టాలి. ఆ మరుసటి సంవత్సరం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన లోను రాయితీలతో లోన్లు రద్దు చేశారు. అందువల్ల శ్రీ స్వామి కృపతో నేను తీసుకున్న 2 లోన్లు రద్దయిపోయాయి. ఇలా శ్రీ స్వామి నా ఆర్థిక పరిస్థితులను చిత్రమైన రీతిలో చక్కదిద్దారు. నా ఇబ్బందులన్నీ తీర్చి శ్రీ స్వామి నాకు సొంత ఇంటిని సమకూర్చడమే కాదు, వారిపై గల నా నమ్మకాన్ని వమ్ము కాకుండా మరింత దృఢపడేలా చేశారు కూడా. ఏ విషయం గురించైనా సరే నాకు ఒక సమస్య ఎదురైతే నేను శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. నేను వారికి నా సమస్య చెప్పే లోపలే వారి దర్శనం మాత్రం చేతనే వారి నుండి నాకు సమాధానం లభించేది. ఒక్కోసారి శ్రీ స్వామి వేరే ఎవరికో చెప్పినట్లుగా నాకు సమాధానం చెప్పేవారు. నాకు అక్బర్ బాషా ఖాదిరి అనే ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన జిల్లా జడ్జి, న్యాయవాద విద్య చదివి 2 బంగారు పతకాలు గడించారు. వారి పేరు హైకోర్టు జడ్జీల నియామకాల జాబితాలో ఉంది. అయినా ఆయన హైకోర్టు జడ్జిగా ఎంపికయ్యేవారు కాదు. ఒకరోజు ఆయన ఈ సమస్యను నాతో చెప్పుకున్నారు. నేను వెంటనే ఆయనకు శ్రీ పూండీస్వామి మహిమలను విపులంగా చెప్పాను. శ్రీ స్వామికి జాతి మత భేదాలు లేవని,
అన్ని మతాల వారు శ్రీ స్వామిని దర్శించేందుకు వస్తుంటారని కూడా చెప్పి తనకు ఇష్టమైతే శ్రీ స్వామి వద్దకు వచ్చి తన సమస్యను వారికి విన్నవించుకోమని సూచించాను. అప్పుడు నా మిత్రుడు తనకు కులమత భేదాలు లేవని చెప్పారు. నేను నా కారులో ఆయనను శ్రీ పూండీస్వామి చెంతకు తీసుకుని వెళ్ళాను. మేము వారి పాదాలకు నమస్కరించుకున్నాము. అక్బర్ బాషా ఖాదిరి శ్రీ స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని వారిని తమకు సహాయం చేయవలసిందిగా ఎంతో ఆర్తిగా ప్రార్థించాడు. శ్రీ స్వామి తమ చేతిలోకి ఊదీ తీసుకున్నారు. అక్బర్ బాషా ఖాదిరి తాను ముస్లిం మతస్థుడు అవటం వలన ఊదీ కోసమై చేయి చాచకుండా నోరు తెరిచారు. శ్రీ స్వామి తమ చేతిలోని ఊదీని అతని నోట్లో వేశారు. ఖాదిరి ఆ ఊదీ ప్రసాదాన్ని మహదానందంగా ఆరగించారు. తర్వాత శ్రీ స్వామి మంచిది, వెళ్ళిరండి అంటూ ఎంతో ప్రేమతో ఆశీర్వదించి మాకు సెలవిచ్చారు. శ్రీ స్వామి కృపతో వారికి హైకోర్టు జడ్జి పదవి లభించింది. నేను శ్రీ స్వామిని దర్శించుకునే సమయంలో తరచుగా నాకు ప్రాణాయామం నేర్పమని వారిని ప్రార్థించేవాడిని. ఒక్కోసారి 1-2 గంటలు శ్రీ స్వామి చెంత నిలబడి ప్రాణాయామం నేర్పమని ఆర్తితో వేడుకునేవాడిని. అలాంటి సమయాలలో శ్రీ స్వామి మంచిది, సమయం సందర్భం రావాలి కదా అని చెప్పి నన్ను పంపించి వేసేవారు. ఒకరోజు మా ఇంటిలోని వారంతా ఒక శుభకార్యానికి వెళ్లడంతో నేను ఇంటిలో ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు రాత్రి సమయంలో నేను నిద్ర మెలకువ కాని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో 3 దుడకాయులు వచ్చారు. వారు నాకు ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ దగ్గర ఉండి మరీ యోగాభ్యాసం నేర్పించారు. నేను నేర్చుకున్నాను. ఆ రోజు నుండి నేను ఎంతో వేగంతో 1 కిలోమీటరు పరిగెత్తినా నాకు అలుపు రావటం లేదు. శ్రీ స్వామి నాకు ఆ వరం ప్రసాదించారు. నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉండగా ఒకసారి నాకు చనిపోయినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. నా మనస్సులో ఆ ఆలోచన మెదిలిన మరుక్షణంలో శ్రీ స్వామి విషమ పరీక్షలు చేయకూడదు అన్నారు. నేను స్వామి, ఆత్మ వేరు శరీరం వేరు అంటారు కదా, ఆ విషయం తెలుసుకోవాలన్న తపన అన్నాను. శ్రీ స్వామి ఏమీ బదులు చెప్పక మౌనం వహించారు. ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో నేను నా దేహం నుండి విడివడి నా దేహంలాగానే రూపం ధరించి పైకి వెళుతున్నట్లుగా అనిపించింది. వెంటనే నేను ఇక చాలు స్వామి అన్నాను. తర్వాత నేను నా దేహంలో యథాప్రకారం కలిసిపోయాను. ఆ సమయంలో కూడా ఇంతకు మునుపు నాకు యోగాభ్యాసం నేర్పిన 3 దుడకాయులు దర్శనమిచ్చారు. నేను శ్రీ స్వామికి పూజ చేసే సమయంలో రకరకాల ఆలోచనలు నా మనస్సును ఆవరించేవి. నా మనస్సు నిమిషమైనా స్థిరంగా నిలిచేది కాదు. నేను ఒకరోజు నా ఈ సమస్యను శ్రీ స్వామికి నివేదించుకున్నాను. ఆ తర్వాత 3-4 రోజులకు ఇంతకు మునుపు దర్శనమిచ్చిన 3 దుడకాయులు వచ్చి నాకు కొన్ని శ్లోకాలు చెప్పారు. వాటిని పఠిస్తూ ధ్యానం చేస్తే నా మనస్సుకు స్థిరత్వం సిద్ధిస్తుందని చెప్పి అదృశ్యులయ్యారు. నేను వారు చెప్పినట్లే ఆ మంత్రపఠన చేశాను. నా మనస్సులోని చంచలత్వం నశించి మనస్సుకు స్థిరత్వం లభించింది. ఇది అంతా శ్రీ స్వామి కృపాభిక్షే. నా జీవితంలోని ప్రతి అడుగు శ్రీ స్వామి వేయిస్తున్నారు. వారు మా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ సంరక్షిస్తూనే ఉన్నారు. వారే మా దైవం, మా సర్వస్వం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.